బైబిల్లో అన్నారు, వ్యభిచారులకు బైబిల్లో యూదులు అన్నారు, ఓకే, వ్యభిచారులకు పుట్టలేదు మేము అని మేము వ్యభిచారం యూదులు వల్ల పుట్టిన వారం కాదు అంటారు వాళ్ళు. అన్నారు. ఆ, ఇక్కడ ఒక వాదన అంటే హిస్టారికల్ గా అలాగే బైబిల్ ని రెండింటిని సమన్వయం చేస్తే ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి, ఒక వచ్చే సారాంశం ఏంటంటే యేసు 12 సంవత్సరాల తర్వాత ఏమైపోయాడు, 30 సంవత్సరాల దాకా ఎక్కడున్నాడు అనే వివరాలు లేవు. అవును 18 సంవత్సరాల పాటు ఆయన ఒక కారణ జన్ముడు, లోకాలను ఉద్ధరించడానికి వచ్చాడు అని చెప్తున్నప్పుడు ఆయన బ్రతికిందే 33 సంవత్సరాలు. అవును అందుట్లో 60% లైఫ్ అసలు ఆయన సంబంధించింది లేదు అంటే అది చాలా విడ్డూరంగా ఉంది, మిస్టీరియస్ గా ఉంది. అవును యేసు పాపం చేయలేదు అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో పెళ్లి చేసుకోలేదు లేదా స్త్రీతో సంభోగం చేయలేదు, సెక్స్ చేయలేదు అని పాస్టర్లు ఎక్కువగా ప్రచారం చేసేది. యేసు పాపం చేయలేదని ఎట్లా చెప్తున్నారు? 18 సంవత్సరాలు పోనీ వాళ్ళ దృష్టిలో దాని ప్రకారం స్త్రీతో కలవటమే పాపం అనుకుంటే ఈ 18 సంవత్సరాలు యేసు ఎక్కడున్నాడో తెలియదు కదా. ఇప్పుడు ఎక్కడో ఓ పెళ్లి చేసుకుని పెళ్ళంతా కాపురం పెట్టి లేదా కొంతమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని 18 సంవత్సరాలు ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చాడు అనుకుందాం, వచ్చాడు నేను అంటాను. ఓకే కాదని ఎవరు చెప్పగలరు? 18 సంవత్సరాలు లేదు కదా బైబిల్లో ఎక్కడున్నాడు పలానా చోట ఉన్నాడని. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు ఒక చక్కటి అంశంలోకి మనం వెళ్తున్నాం. కొద్దిసేపు మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, కొద్దిసేపు ఈ వాక్యాన్ని వినండి. మీకు బైబిల్ మీద ఒక మంచి అవగాహన అనేది 1 by 1గా మీరు నేర్చుకుంటూ వెళ్తారు. కాబట్టి మనకి ఎక్కడైతే ట్రబుల్ చేస్తున్నారో దాన్ని అన్నింటినీ మనము సరిచేయాల్సి ఉంది కదా. నిజమైన వారెవరు, అబద్ధికులు ఎవరు, ఇవన్నీ ప్రపంచానికి మనము చూపించాలి. మీకు తెలిసే ఉంటుంది, మన కరుణాకర్ సుగ్గుణ కొన్ని సంవత్సరాలుగా బైబిల్ మీద అధ్యయనాలు చేస్తూ ప్రజలకు మంచి ఒక కనువిప్పు కలుగు చేసే ఒక బైబిల్ పండితుడని చాలామంది అనుకుంటూ ఉన్నారు. హిందువులకు ఇతడు ఒక మంచి గిఫ్ట్ లాంటివాడు అనమాట, క్రైస్తవులకు తలనొప్పి లాంటి వాడు. నేనేమంటానంటే మనిషి అన్నవాడు మంచి మనిషిగా ఉండాలి. నువ్వు మంచి మనిషిగా ఉండు, నువ్వు మంచి మనిషిగా ఉండి అంటే నేను కరుణాకర్ సుగ్గుణ గురించి చెప్తున్నాను. మంచి మనిషిగా ఉండు. బైబిల్ ఏదైనా పొరపాటు ఉంటే అయితే చూపించు, బైబిల్లో పొరపాట్లు ఉందండి, నిజంగానే పొరపాట్లు ఉన్నాయి, జాగ్రత్త, దీని జోలికి వెళ్ళకండి అని ప్రజలకు కనువిప్పు కలుగు చేసి రిటర్న్ చేసుకో, నో ప్రాబ్లం. కానీ అదే బైబిల్లో ఉన్నటువంటి మంచిని చెడుగా ఎత్తి చూపించే ప్రయత్నం మాత్రం చేయొద్దు. అలా చేస్తే అలాంటి వాడిని దొంగ అంటారు, మోసగాడు అంటారు, అబద్ధికుడు అంటారు. పదే అదే చేస్తున్నాడంటే వాడు ఎటువంటి క్రిమినల్ అయి ఉండాలి. సరే పోనీయండి, ఇతడు నిజమైన వాడా అబద్ధికుడు అన్నది ప్రజలకు తెలియాలి. ఇతను అనుసరిస్తున్నారే అందరూ, ఇతను అందరూ పొగుడుతున్నారే హిందువులంతా, ఎట్లా అంటే ఆ కామెంట్స్లోనే ఏం చెప్తున్నారంటే ఇతను మంచి బైబిల్ మీద పట్టుందండి, నాలెడ్జ్ ఉందండి అని అంటున్నారు. పాపం అమాయకులు, ఇతనికి బైబిల్ నాలెడ్జ్ ఉందని నమ్మేస్తున్నారు హిందువులు. బైబిల్లో నిజంగానే తప్పులున్నాయని నమ్మేస్తున్నారు హిందువులు. క్రైస్తవులు కూడా ఇతన్ని విశ్వసించేంతగా ఇతని యొక్క అబద్ధాలు విస్తరించిపోయాయి. కాబట్టి కరుణాకర్ సుగ్గుణ అనే ఈ యొక్క వ్యక్తి ఎంత మోసగాడన్నది నేను ఈ రోజు నుంచి 1 by 1గా ఒక్కొక్క వీడియోలో మీకు చూపిస్తూ వస్తాను. చూడండి, ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే ఒక లేడీతో ఫోన్ కాల్ సంభాషణ చేస్తున్నాడు. ఆ ఫోన్ కాల్ సంభాషణలో ఏం మాట్లాడుతున్నాడంటే యేసు ప్రభు వారు 12 వయసు వరకు రికార్డబుల్ ఉంది, 12 నుండి 30 వరకు ఏమయ్యాడు లేదు కదా. నేనేమంటానంటే అతను సెక్స్ చేశాడు లేడీస్ని ఎంజాయ్ చేశాడు అని నేనంటాను. మీరు ఎలా కాదనగలరు అన్నాడు. ఆ వీడియోని మీకు ప్లే చేసి చూపించాను కదా, మీరే విన్నారు కదా అన్నాడు. ఓకే, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే అక్కడ రికార్డబుల్ లేదు, ఇలా కూడా ఉండొచ్చు, ఉంటుందని నేను అంటాను, మీరెవరు కాదనగలరు అంటున్నాడు. సరే, బైబిల్ ఏముందో మనము చూస్తాం. బైబిల్లో ఏవి అతని గురించి రికార్డబుల్ ఉంటే అంటే 12 నుంచి 30 వరకు రికార్డబుల్ ఉండి మంచి విషయాలు ఉండినట్లయితే ఇతను చెప్పింది అబద్ధం అవుతుంది. బైబిల్ ఏముందో మనం చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయము మనం చూసినప్పుడు 40వ వచనం నుండి చివరి వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు
ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకుని పస్కా పండుగకి వెళ్ళేవారు తన తల్లిదండ్రులు ఏటేటా. మంచి రష్ అన్నమాట, మంచి జనాలు ఎక్కువగా ఉండే ఒక ప్లేస్ అది. యేసుప్రభు తప్పిపోయారు. ఈ కూడా వెళ్తున్నారు, ముగ్గురు వెళ్తున్నారు, అమ్మ నాన్న కూడా. ఈయన మిస్ అయిపోయాడు. మిస్ అయిపోతే చూస్తే ఈయన కనబడలా. వెతుకుతున్నారు జనాల్లో, వెతుకుతూ బంధువుల ఎండ్లకి వెళ్ళారు, తెలిసిన వాళ్ళ ఎండ్లకి వెళ్ళారు, అనేక చోట్ల వెతుకుతున్నారు. 3 రోజులు కనిపించనే లేదు. అప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్ళి చూస్తే ఈయన అక్కడ ఉన్నాడు. 12వ సంవత్సరంలో ఏం చేశానంటే, పిల్లలందరూ ఏం చేస్తారు 12 వయసులో? షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ వింతలు చూస్తుంటారు, వినోదాలు చూస్తుంటారు, జాతరలకు వెళ్తారు కదా. మరి యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? 12 సంవత్సరంలో 12 వయస్సులో దేవాలయంలోనికి వెళ్ళి బోధకుల మధ్య కూర్చుండి వారి బోధ వింటూ వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. దాన్ని యేసేపు మరియలు చూశారు. చూసి ఆయన్ని వాళ్ళు వెతుకుతున్నట్లుగా ఆయన్ని తెలియజేశారు. అప్పుడు ఆయన అన్నాడు కదా, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అన్నాడు. ఆ తరువాత కింద వచనంలో మనం ఏం చూస్తామంటే, ఆయన వారితో కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళాడు అనుంది. అప్పుడు యేసు దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వర్ధిల్లుచుండెను అనుందన్నమాట. ఇంకా యేసు వారికి లోబడి ఉండెను అనుందన్నమాట. అదే మనము చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో బైబిల్ రికార్డులో ఉంది, రికార్డబుల్ అది బైబిల్. కాబట్టి ఇటువంటి కరుణాకర్ సుగుణ వాళ్ళు ఎంతమంది ఏం చెప్పినా ఉంటే బైబిల్లో నుండి చెప్పాలి. లేదా బయటకు ఆయన ఎక్కడికో వెళ్ళి ఏదో చేశారంటే రికార్డ్స్ ఉంటే తీసుకురండి, సరే ఓకే. ఇక్కడ 2వ అధ్యాయంలో 48వ వచనం, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరెరుగరా? కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు? ఇదిగో నేను నీ తండ్రియు దుఃఖపడుచు నిన్ను వెదకుతున్నామని ఆయనతో అంటే, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అన్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు. అంటే నా తండ్రి అంటే యెహోవా. ఆమె అంటుంది నేను మీ తండ్రి కలిసి ఎదుగుతున్నామని. ఆయన అంటున్నాడు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అంటున్నాడు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అయితే 51వ వచనం, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకునెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. వారితో కూడా నజరేతు వెళ్ళిపోయాడు ఆయన. వాళ్లకు లోబడి ఉండాడని మనకు ఈ 50, 51, 52 వచనాల్లో మనకు చూస్తున్నాం. యేసు ఎలా ఎదిగాడంటే జ్ఞానములో ఎదిగాడు, వయస్సులో ఎదిగాడు, దేవుని దయలో ఎదిగాడు, మనుషుల దయలో ఎదిగాడు. దేవుని దయలోను మనుషుల దయలోను జ్ఞానములోను ఎదిగాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళతో కలిసి నజరేతుకు వెళ్ళాడు. అప్పుడు ఆ 30 వయసు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి బాప్తిస్మిచ్చి యోహాన్ అక్కడికి వస్తే అక్కడ బాప్తిస్మ యోహాన్ దగ్గర పొందుకుని ఆకాశం నుండి పౌరవ రూపంలో పరిశుద్ధాత్మ ఆయన మీదకు రాలగా ప్రజలందరూ చూస్తూ ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి పలకడం వాళ్ళందరూ విన్నారు. ఇప్పుడు మరి 12 నుండి 30 వయసు వరకు సింపుల్గా 2 వచనాల్లో క్లోజ్ చేశారు. ఏమని? ఆయన వెళ్ళి వారికి లోబడి ఉండెను, అంతే అయిపోయింది. ఆయన ఎలా ఎదిగాడు? జ్ఞానంలో ఎదిగాడు, వయస్సులో ఎదిగాడు, దేవుని దయలో ఎదిగాడు, మనుషుల దయలో ఎదిగాడు, అంతే. 18 నుండి
12 నుండి 30 వరకు ఆయన ఎదుగుదల యొక్క క్రమాన్ని ఆయన ఏం చేశాడనేది ఆ 2 వచనాల్లో ఉంది. 50 నుండి 52 వచనాల్లో తెలియజేశారు. ఇది బైబిల్ రికార్డ్. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారికి లోబడి, అంటే లోబడడం అంటే ఏంటి? వాళ్ళు చేసే పని ఈయన చేస్తున్నాడు అనమాట. వాళ్ళు చేసే పని వాళ్ళ వృత్తిలో ఈయన పాల్గొంటూ ఆ వృత్తిని ఈయన చేసుకుంటున్నాడు. అది బైబిల్ జ్ఞానం, బైబిల్ నాలెడ్జ్, బైబిల్ రికార్డెడ్. ఆ తర్వాత ఇంకొకటి, ఒకవేళ ఈ ఈ కరుణాకర్ అనే ఈ పర్సన్ చెప్పేది నిజమైతే, దేవుని మాటలు ఏ పాపిని కూడా దర్శించదు. పాపిని దూరంగా పెడుతుంది దేవుడు. పాపుల్ని శిక్షిస్తాడు, వాళ్ళని సపరేట్ చేస్తాడనమాట బైబిల్ ప్రకారం. మీరు ఆదికాండం నుండి మీరు చూసుకున్నట్లయితే, అయితే యేసు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆయన బాప్తిజం పొందుచుండే ఆకాశం నుండి ఆ శబ్దాన్ని ప్రజలందరూ విన్నారు. పైన ఆకాశం నుండి యెహోవా దేవుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ యేసుక్రీస్తు గురించి. కాబట్టి ఇలాంటి మతోన్మాది వీడు, ఈ మతోన్మాది లోఫర్, ఈ కరుణాకర్ సుగ్గుడు అనేవాడు బైబిల్లో ఒక రకంగా ఉంటే, ఆ మంచి శ్రేష్టమైన ఒక సందేశాన్ని బయటకు తీసి ప్రజలు బైబిల్ని వ్యతిరేకించేటట్లు, ప్రజలు యేసుని అసహ్యించుకునేటట్లు, ఎందుకు ఈ లోఫర్ గాడికి ఈ పనులు? ఈ లోఫర్ పనులు ఏమిటి వీడికి? వీడు మనిషి కాదా? వీడు మనిషిగా పుట్టాడా? వీడి జ్ఞానం లేదా? వీడి కడుపు కూడే తింటున్నాడా? ఎందుకు ఇలా చేస్తున్నాడు వీడు? అరే, బైబిల్లో తప్పుంటే ఎత్తి చూపించరా లోఫర్. బైబిల్లో తప్పుంటే ఆ తప్పుని చూపించరా, అంతవరకే నీకు పర్మిషన్. ఎక్కడ ఏ తప్పు జరిగినా మనం ఎత్తి చూపించాలి. బైబిల్లో తప్పుంటే ఆ తప్పును చూపించరా లోఫర్. బైబిల్లో ఒక మంచి విషయాన్ని ఎందుకురా ఇలా కించపరుస్తావు? అరే కరుణాకర్ సుగ్గుణ, బైబిల్లో ఒక మంచి విషయాన్ని ఎందుకురా ఇలా వక్రీకరిస్తావు? బైబిల్లో ఉన్నది ఆ మాటలు ఎత్తి చెప్పు. లూకాసువార్త 2వ అధ్యాయం 50 నుండి 52 వచనాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడని దాన్ని చూపించు. ఆయన పాపం చేశాడు, ఆయన విచరించాడని నేనంటానని నువ్వెలా అంటావు? ఎలా అంటావు? చూసావా? రికార్డ్స్ ఉన్నాయా? అక్కడ చరిత్రకారులు ఏమైనా చెప్పారా యేసు ఇలా చేశాడని? మరి మనము యోహాను సువార్తలో మనం ఒక చోట చూస్తున్నాం, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని యేసు ప్రభు తన గురించి అన్నాడు. ఎక్కడన్నాడంటే, యోహాను 8:46లో నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. అంటే నాలో పాపమున్నదని మీలో ఎవరు చెప్పగలరు, ప్రూఫ్ చేయగలరా అని సవాల్ విసిరాడు ప్రజల ముందర కూర్చొని. 1 పేతురు 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అని ఆయన శిష్యుడు పేతురు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఉంచిన మాదిరిలో ఆ అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని అనేక చోట్ల చెప్పబడింది. ఆయన పరిశుద్ధుడని, నిష్కల్మషము కలిగిన రక్తము గలవాడని, నిర్దోషమైన రక్తముతో తన స్వరక్తము చేత మానవులను రక్షించాడని రికార్డు ఉంది బైబిల్. నువ్వెలారా ఆయన పాపి అంటావు? వెళ్ళి నోరు కడుక్కో ఫినాయిల్ వేసి. నీలాంటి వాణ్ణి చెప్పుని పెంటగద్దుకొని కొట్టాలి. అరే ఎంత పవిత్ర గ్రంథం రా ఇది. పవిత్ర గ్రంథాన్ని ఎందుకురా ఇలా కించపరుస్తావు? లోఫర్ వెధవా. నిన్ను ప్రజలు నమ్మేశారు, నమ్మేటట్టుగా వాళ్ళు గొర్రెలు. నీలాంటి లోఫర్ వాళ్ళని నమ్మేవాళ్ళు గొర్రెలే కదా. మరి గొర్రెలే ఇలాంటి వాళ్ళని నమ్ముతాయి. ఒక అబద్ధికుడిని నమ్మేది ఎవరంటే గొర్రెలే. సత్యాన్ని నమ్మవు గొర్రెలు. కాబట్టి ఈ హిందువులు, వీళ్ళకి మంచి చెడు రెండూ తెలియదు, సత్యము అసత్యము రెండూ తెలియదు. తెలిస్తే ఎందుకు ఇలా ఉంటారు? వీడు లోఫర్ గాడిని ఎప్పుడైనా గుర్తించండి. చూడండి వాడు ఏం చెప్తున్నాడో ఇక్కడ. యేసు వెళ్ళి స్త్రీలతో వ్యభిచరించాడని నేను అంటాను, మీరేమంటారు? మీరు ఎలా కాదంటారంటారు. మేము ఎలా కాదండి, ఎలా కాదంటాం. అక్కడ ఏముందో నేను చదివి చూపించాను. కాబట్టి
వీడిని మీరు సమర్థించకండి, వీడిని పక్కన పెట్టండి. వీడి యొక్క అక్రమాలు అన్యాయాలన్నీ కూడా, అనగా బైబిల్ మీద వీడు ఎంత ద్వేషం కక్కుతున్నాడంటే మంచి విషయాన్ని చెడుగా ఎందుకురా చెప్తారు మీరు? వాడికి వీడి చేతులు తడతారు మీరు. మంచి విషయాన్ని చెడుగా చెప్పేవానికి చేతులు తడతారా? వాడిని నెత్తి మీద పెట్టుకుంటారా? వాడిని కిరీటం పెడతారా? వాడికి ఫాలోవర్స్ అవుతారా? కదా, అవుతారా? ఇలాంటి అబద్ధికులకి, ఇలాంటి అబద్ధికుడే మీకు నాయకుడా? హిందువులారా, ఓ ప్రతి హిందూ గుర్తించండి, గమనించండి. ఇదా మీ నాయకుడు? ఇదా మీ యొక్క లీడర్ చేసే పనులు? వీడా మత పెద్ద? వీడా మత గురువు? వీడొచ్చి ఆ దేశంలో క్రిస్టియానిటీని లేకుండా చేస్తాడంట. చేరా చూద్దాం, క్రిస్టియానిటీని లేకుండా ఎట్ట చేస్తావు చూద్దాం. కాబట్టి ఈ మాటలు వినే ప్రతి సహోదరుడు సత్యాన్ని గ్రహించాలి, నిజాన్ని గ్రహించండి, మంచి విషయాన్ని గ్రహించండి. అబద్ధాన్ని జీర్ణించుకోకండి. ఎవరు చెప్పినా అబద్ధం. మన శత్రువు మీద కూడా మన అబద్ధం చెప్పకూడదు. మన శత్రువు కూడా తప్పు చేస్తేనే అది తప్పు అని చెప్పాలి. మన శత్రువు అన్నంత మాత్రాన ఆ మంచిని అబద్ధంగా మీరు ఎలా చెప్పగలరు కదా? సో అదన్నమాట. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.